దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని పుట్టించింది ఆయన పని చేయటానికి. మత్తయి సువార్త 20 అధ్యాయం 1-16 వరకు ఆయన తోటలో పని చేయటానికి నోటిఫికేషన్ పంపించి, ఆయన తోటలో పనుంది రండి అని దేవుడు పిలిచాడు. ఆయన తోట అంటే దేవుని సంఘం. ఈ ప్రపంచంలో ఉన్న యేసుక్రీస్తు యొక్క ఆత్మ కలిగిన సంఘములో మనం పనిచేసేవారిగా ఉండాలి. మనందరినీ పని చేయటానికి దేవుడు ఏర్పరచుకొని ఈ లోకంలో పుట్టించాడు. కనుక నేను నా పనిలో ఉన్నప్పుడు, నువ్వు నీ పనిలో ఉన్నప్పుడు ఆయన పని కొరకు నిన్ను పిలుస్తున్నాడు. అందరు రండి, అందరు రండి, తోటలో చేయండి. తోటలో అంటే బౌండరీస్ మధ్యలో ఆయన సెక్యూరిటీ, ఆయన ఒక సరిహద్దు పెట్టాడు. ఆ సరిహద్దు మధ్యలో ఆయన పనిచేయాలి. అంతా అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ అప్పగించాలి. అయ్యా నేను ఈ పని చేశాను, నేను ఈ పని చేశాను అని దేవుని పని చేయాలి. దేవుని పని చేయటం దీవెనకరం. మిలిటరీ మ్యాన్ ఒక అతను జమ్మూ కాశ్మీర్లో ఒక ఆయన మిలిటరీ వర్క్ చేసేవాడు ఆర్మీలో. ఆయన పని చేసి ఆయనకు వచ్చిన సెలవుల్లో ఇంటికి వచ్చి, ఆయన సెలవుల్లో ఇంట్లో భార్యను తీసుకొని ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించేవాడు. దేవుని పని చేసేవాడు. దేవుని పని చేస్తూ నమ్మకంగా ఉండేవాడు. డిఎల్ ముడి అనే ఒక దైవజనుడు, స్పర్జన్ అనే ఒక దైవజనుడు అంట, వారి ఊర్లో ఎవరు చనిపోయినా కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళంట. అయ్యో వాళ్ళు చనిపోయారే, ఇంకెవరు చనిపోకూడదు, నిత్య నరకాన్ని పొందుకోవడానికి, పరలోకానికి వెళ్ళాలి అని నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేయాలంట, చేసేవారంట. ఏమండి, దేవుని పని మీద గురి కలిగి బ్రతకాలి. దేవుని పని చేయటానికి మనమందరం కూడా ఇష్టపడాలి. ఆయన భారాన్ని మనం చూడాలి. ఆయన యొక్క ఆలోచనను మనం గుర్తెరగాలి. బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 3 అధ్యాయం 1 ఏలి ఎదుట యెహోవాకు సమూయేలు గారు పరిచర్య చేస్తూ ఉన్నాడు. చాలా తేటగా ఉంటుంది ఆ మాట. 1 సమూయేలు గ్రంథం 12 అధ్యాయం 1 ఒక మాట అంటాడు సమూయేలు గారు, బాల్యము నుండి ఈనాటి వరకు నేను మీ కార్యాలు చేస్తున్నాను, దేవుడు నాకు చెప్పిన పని చేస్తున్నాను అన్నాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం. మరి ఈరోజు నేను అడుగుతున్నాను, దేవుని పని చేయటం అంటే ప్రాముఖ్యమైన పని. నేను మిమ్మల్ని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను, మీరు దేవుని పని ఎలా చేస్తున్నారు? మన రోజులు ఎలా వాడుతున్నారు? ఒక 3 విషయాలు చెప్తాను. దేవుని పని చేసే విషయంలో నెంబర్ 1 వ్యక్తిగత వాక్య ధ్యానం. వ్యక్తిగతంగా వాక్య ధ్యానం ఎక్కువ చేయాలి. 2 వ్యక్తిగత ప్రార్థన జీవితం ఎక్కువ చేయాలి. అంటే సంఘంతో కలిసి చేయాలి. 3వది సంఘ సంబంధమైన పరిచర్య. సంఘంతో వాక్యం వినాలి, సంఘంతో పాటలు పాడాలి, సంఘంతో కలిసి ప్రార్థించాలి. అయితే ఎక్కువగా సంఘంలో మనం ఎక్కువ సమయం గడపలేము కాబట్టి వ్యక్తిగత వాక్య ధ్యానం, బైబిల్ ఎక్కువ చదువుకుంటూ దేవుని సన్నిధిలో ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. చివరిగా 4వది కుటుంబ సంబంధమైన బాధ్యత. జవాబుదారీవి నువ్వు నీ ఇంట్లో. వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను. దేవుడి పని చేస్తూ పాపము చేయకూడదు. పాపం చేస్తా కొంతమంది, నేను దేవుడి పని చేస్తున్నానులే, కొట్టివేయబడిద్ది, దేవుడి పని చేస్తున్నాను కాబట్టి అది ఇది ఓకే అయిపోద్ది అనుకుంటున్నారు. దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. వెరీ 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 ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి చెప్తున్నా. దేవుడు పని చేసేటప్పుడు సొంత నిర్ణయం తీసుకోకూడదు, సొంత నిర్ణయంతో చేయకూడదు. దేవుడిని ప్రార్థన చేసి పని చేయాలి. ఏ పని చేయాలి? పరిచర్య చేయాలా, లేకపోతే ప్రార్థన పని చేయాలా, వాక్యం చేయాలా? అడగాలి, ప్రభా నేను ఏ పని చేయాలి? నేను నీ పని చేస్తాను తండ్రి. దేవుని పని మీద దృష్టి ఉంచాలి. దేవుని పని మీద దృష్టి ఉంచితే దేవుడు కూలి ఇస్తాడు, ధనం ఇస్తాడు. కనుక ఆయన ఆయన యొక్క పని చేయటానికి ఎంత అద్భుతమైన విషయం తెలుసా? నేను మత్తయి సువార్త 20 అధ్యాయం ఎందుకు చెప్పానంటే, దేవుడు పని చేయటానికి 9ంటికి పిలిస్తే కొంతమంది వెళ్ళారు, 12 గంటలకు మళ్ళీ వెళ్ళి పిలిస్తే కొంతమంది వెళ్ళారు, 3 గంటలకు వెళ్ళి పిలిస్తే మళ్ళీ కొంతమంది వెళ్ళారు, 5 గంటలకు వెళ్ళి పిలిస్తే కొంతమందికి వెళ్ళారు. పొద్దున్నుంచి విరామం లేకుండా పనిచేసే వాళ్ళకి జీతం ఇచ్చాడు, ఆఖరిగా ఉన్న వాళ్ళకి అదే జీతం ఇచ్చాడు. దేవుడి జీతం దేవుని దగ్గర ఉందండి. వెళ్ళిన పనికి ఖచ్చితంగా దేవుడు జీతం ఇస్తాడు. కనుక అలసిపోయే వరకు దేవుడు పని చేయండి. విశ్రాంతి ఎప్పుడంటే చనిపోయినాకే. అలసిపోయే వరకు దేవుడు పని చేయండి. ఈరోజే దేవుడు పని చేయండి. ఆయన అంటాడు, ఏది న్యాయమో అది ఇస్తాను రండి అన్నాడు. ఖచ్చితంగా ప్రభా నేను నీ పని చేయాలి. రీఛార్జ్ ఎందుకు చేస్తారు? అది దేవుని పని చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వగు ప్రేమ కలిగిన ప్రియపరలోక తండ్రి, ఈ వాక్యం వెంటనే ఈ సహోదరి, ఈ కుటుంబం నీ పని చేసే కృప దయచేసి వీళ్ళ అవసరతలు తీర్చమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మరి హైదరాబాద్లో జిల్లేలగూడలో మీటింగ్ ఉంది. సాయంత్రం ఈసీఐల దగ్గర వాక్యం చెప్పాలి. హైదరాబాద్లో ఉంటాను ఈరోజు. మరి నా కోసం, నా పరిచర్య కోసం మీరందరూ ప్రయాణం కోసం ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రతి ఆదివారం సాయంత్రం 5:30కి శుభవార్త ఛానల్లో వాక్యం వస్తుంది.
ప్రార్థన టీవీలో ప్రతి ఉదయం 6 గంటలకి, 2 గంటలకు వస్తుంది. చూసి దేవుని మహిమపరచండి.